కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ ని నిషేధిస్తామని ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆర్ఎస్ఎస్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏమాత్రం శత్రువు కాదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్లో చేరడానికి అనుమతించవచ్చా అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ జరిగింది. ఈ సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాభిరామయ్య ఇచ్చిన సమాధానం ఏంటంటే, రాజకీయాలతో ఉన్న అన్ని సంబంధాలను కూడా సంఘ్ తిరస్కరించిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ముస్లిం లీగ్ హిందూ మహాసభలాగా మత రాజకీయ సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్కి కాంగ్రెస్ శత్రువని, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్కి శత్రువని ఎప్పుడు చూడు నాన్ని నిషేధించాలనే తప్ప అసలు 100 సంవత్సరాలు ఒక సంస్థ నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది అంటే అది అనుసరిస్తున్న తీరేంటి, అలాంటి కార్యకర్తలు మన దాంట్లో కూడా ఉంటే పార్టీకి వచ్చే లాభం ఏంటి అనేది ఆలోచించకుండా, పైగా ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోవడం కాంగ్రెస్కి తలకిందులు తపస్సు చేసినా సాధ్యం కాదు. అవునంటారా కాదంటారా?